హలో ఫ్రెండ్స్, అత్తకోడల వంటలకి స్వాగతం. ఈరోజు నేను కోడిగుడ్డు పచ్చిరొయ్యలు ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తాను. ముందుగా మనకు దీనికి కావాల్సిన ఐటమ్స్: పచ్చిరొయ్యలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను, 4 ఆనియన్ కట్ చేసుకుని చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, కోడిగుడ్లు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. గుడ్లు ఫ్రై చేయాలి కదా. ఆయిల్ వేడైందండి. నేను గుడ్లని ముందుగా పసుపు రాసి కట్ చేసి పసుపు రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేస్తే గుడ్డు వేరేగా ఉంటుందని టేస్ట్, లేదా తెల్లగా కనిపిస్తాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఇవి తీసేద్దాం. కొద్దిగా లైట్ బ్రౌన్ వస్తే బాగుంటాయి చూడడానికి కూడా. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ రొయ్యలు కూడా వేపేసుకుందాం. కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్, వేసి దీంట్లో వాటర్ దిగే వరకు మనం ఫ్రై చేయాలి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా రొయ్యల్లో. కొద్దిగా కారం కూడా వేద్దామండి, వేసుకుందాం. ఎందుకంటే ఇవి పసుపుగా కనిపిస్తాయి. కొద్దిగా కారం వేసుకుంటే మనం కలర్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్, ఈ వాటర్ అయ్యే వరకు మనం ఫ్రై చేద్దాం. ఒక 5 minutes పడుతుందండి వాటర్ అయ్యే వరకు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూద్దామండి రొయ్యలు ఫ్రై అయినాయో. అయిపోయినాయి. ఇప్పుడు ఇవి గిన్నెలో తీసేసుకుందాం, వేరే గిన్నెలోకి. ఈ ఆయిల్లోనే మళ్ళీ కొద్దిగా మనం ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి. అప్పటి వరకు మనం మెల్లగా వేపాలి సిమ్లో. హైలో పెడితే ఉల్లిపాయలన్నీ మాడిపోతాయండి. ఈ ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం. ఇంకొకటి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం. ఇందా నేను చెప్పలేదు కదా. ఇవి వేసుకొని కలిపేసి కొద్దిగా మనం సిమ్లో పెడదాం. ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇప్పుడు ఉల్లిపాయలు ఎగినేమో చూద్దామండి. కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మిర్చి పౌడర్ వేయలేదు కదా, 1 స్పూన్, 1 గరం మసాలా 2 స్పూన్లు, సాల్ట్ 1 స్పూన్, కావాల్సి తర్వాత వేసుకుందాం తక్కువైతే. ఇప్పుడు నిమ్మరసం వేయాలండి. కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం. ఇప్పుడు రొయ్యలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు రొయ్యలు బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. ఎందుకంటే రొయ్యలు ఇంకా ఉడకాలి కదా. ఇప్పుడు రొయ్యలు ఫ్రై అయినాయి కదండి, కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఈ రొయ్యలు ఉడకాలి కొద్దిగా. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఈ రొయ్యలకి మసాలా బాగా పడుతుంది. రొయ్యలు కూడా ఉడికినాయండి. ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకుందాం. గుడ్లన్నీ వేసేస్తాం. వేసేసి 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మనం మూత పెడదాం. కర్రీ చూద్దాం. అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేద్దాం. అయిపోయిందండి రొయ్యల గుడ్లు ఫ్రై. గుమగుమలాడే రొయ్యలు కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.